ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల పట్ల మనకు అవగాహన కల్పిస్తూ వాటిని పాటించడం వల్ల కలిగే ప్రయోజనాల్ని ప్రతినిత్యం వివరిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నాశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మా. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురువుగారు, మహర్షులు వారి గొప్పతనం గురించి తెలియజేస్తున్నారు. ఈ అంశంతో పాటుగా ఈరోజు మేము ఇంకా ఏం తెలుసుకోబోతున్నామో వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈరోజు భార్యాభర్తల మధ్యలో తరచుగా వచ్చేటువంటి వివాదాలు సమసిపోవడానికి కానీ ఎటువంటి పరిహారం పాటించాలో మీ అందరికీ తెలియజేస్తాను. అట్లానే ఇంట్లో ఉండేటువంటి టాయిలెట్స్ ఏవైతే ఉంటాయో, బాత్రూమ్ డోర్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవి తరచుగా ఎక్కువసేపు కనుక తెరిచిపెట్టి ఉంచడం వలన ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో కూడా మీ అందరికీ వివరిస్తాను. మనందరం కూడా పూజ చేయాలంటే ప్రధానంగా వాడేటువంటి పండు ఏమిటి? అరటిపండు. అసలు ఈ అరటిపండు ఈ లోకానికి అందడానికి కారకుడైనటువంటి మహర్షి యొక్క చరిత్ర ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. సోమవారం 8వ తేదీ జూన్ నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, తిథి బహుళ అష్టమి, రాత్రి 3:21 వరకు, నక్షత్రం శతభిష నక్షత్రం, ఉదయం 9:06 వరకు, వర్జం మధ్యాహ్నం 3:38 నుండి 5:16 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుండి 1:33 వరకు, తదుపరి మధ్యాహ్నం 3:17 నుండి 4:09 వరకు, రావుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు, శుభ సమయాలు సాయంత్రం 5:01 నుండి 5:30 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి ఫిర్యాదులకు, కోర్టు వ్యవహారాలకు, వివాదాలకు, ఇతరత్ర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజు కనుక వ్యాధి ప్రారంభమైతే దాని తీవ్రత ఎక్కువగా ఉండటానికి లేదా త్వరగా తగ్గకపోవడానికి ఆస్కారాలు ఉంటాయి కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఈరోజు అప్పు చేసినా, అప్పు తీసుకున్నా, తాకట్లు పెట్టినా ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంటుంది కనుక వీటికి దూరంగా ఉండటం అనేది ఉత్తమం. ఇవాళ పంచాంగ విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. ఇక ఈ రోజంతా సక్సెస్ఫుల్గా సాగిపోవడానికి ఏం చేయాలో తెలియజేస్తారా? ఈ రోజున రుద్రాంశ సంభూతులైనటువంటి ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించుకొని దాని తర్వాత మీ దినచర్యను ప్రారంభం చేయండి. చక్కటి ఫలితాలను అందుకుంటారు. ధన్యవాదాలు గురువు గారు. ఇక ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా? ఈ రోజు ఉన్నటువంటి తిథి అష్టమి తిథి. అష్టమి తిథి నాడు 3 కన్నులు కలిగినటువంటి పరమేశ్వరుని పూజించాలి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది కనుక ఈ రోజున ఎవరైతే కనుక మృత్యుంజయుడైనటువంటి ఈశ్వరుని పూజిస్తారో వారికి ఉన్నటువంటి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి చక్కటి జ్ఞానం ఏర్పడుతుంది. ఐశ్వర్యం హుతవహనాదిచ్చేత్, ఇలా ఒక్కొక్క దేవత ఒకటి ఇస్తుందని చెప్తారు. ఐశ్వర్యం హుతవహనాదిచ్చేత్, అగ్ని ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆయన పూజించినట్లయితే. అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయటం ఇట్లాంటివన్నీ చేయటం వలన ఐశ్వర్యం కలుగుతుంది. జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్, మోక్షం నారాయణాదిచ్చేత్, మోక్షం శ్రీమన్నారాయణ ఇస్తాడని, జ్ఞానము ఈశ్వరుడు ప్రసాదిస్తాడని చెప్పిన ప్రతీతి కనుక ఈరోజు చేసేటువంటి శివారాధన వలన మనందరికీ కూడా జ్ఞానం కలుగుతుంది. అలానే ఈ రోజున బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి ఇత్యాదిగా ఉన్నటువంటి అష్టమాత్రులు కనుక పూజించినట్లయితే మనందరికీ కూడా క్షేమము, ఆరోగ్యము కలుగుతాయి. అలానే నక్షత్ర విశేషాన్ని అనుసరించి శతభిష నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున ఇంద్రుణ్ణి పూజించడం వలన వ్యాధినాశనం కలిగి ఆరోగ్యము, బలము, ఐశ్వర్యము మనకి చేకూరుతాయి కనుక ఈరోజు యథాశక్తిగా ఇవన్నీ కూడా పాటించడం అనేది మంచిది. ఇవాళ విశిష్టతల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. ఇక దిన ఫలితాలు, పరిహారాల గురించి వివరిస్తారా అండి? ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు చక్కటి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. అప్పులు తీర్చగలుగుతారు. పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మనసుకు సంతోషం కలిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాన్ని కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. ఒక ముక్కలో చెప్పాలంటే గనక ఈరోజు ఇంచుమించుగా ఉన్నటువంటి కాలమంతా మీకు చాలా వరకు కూడా అనుకూలంగా సాగుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం.
వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు కెరియర్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. రహస్య శత్రువుల్ని కనిపెట్టగలుగుతారు. ఈరోజు ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, పెద్దమైనటువంటి చికాకులు లేకపోయినప్పటికీ కూడా దీర్ఘాలోచనలు ఎక్కువగా ఉంటాయి. మీనమేషాలు లెక్కబెట్టకుండా అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మంచి ఫలితాలని అందుకుంటారు. పరిచయాలు, స్నేహాలు ఉపకరిస్తాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం సుదర్శన కవచ స్తోత్రాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగా కొనసాగుతోంది. 10 మందికి మేలు చేస్తారు. 10 మంది నుంచి కూడా మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు అందుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు కూడా చక్కగా యోగిస్తున్నాయనేటువంటి మాట చెప్పుకోవచ్చు. ఇంట్లో చిన్నపాటి వివాదాలు ఉంటానుకో, లేకపోతే మీ మాట తీరు కొంచెం కటువుగా ఉంటానుకో అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయినా ఇవి కూడా పెద్దగా ఇబ్బంది కలగజేయడానికి అవకాశాలు లేవు. కనుక ఒక ముక్కలో చెప్పాలంటే కనుక మిథున రాశి వారికి ఈరోజు అలా సాఫీగా సాగిపోతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు అష్టమంలో రాహుతో కలిసి ఉన్నటువంటి కారణం చేత రిస్క్ అనేటువంటి పదానికి మీరు ఎంత దూరంగా ఉండగలిగినట్లయితే అంత మేలు కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా ఈరోజు కాస్త ఒత్తిళ్లు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విసుగు, అలసట ఎక్కువగా ఉంటాయి. అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పాటించడం. గురువుగారు, భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు సమసిపోవడానికి పాటించాల్సిన పరిహారాన్ని సూచిస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఈ రోజు నేను చెప్తున్నటువంటి పరిహారం ఎటువంటి తగాదాల కంటే గనక చిన్న చిన్న తగాదాలండి. ఎందుకు వస్తాయో తెలియదు, ఎందుకు పోతాయో అర్థం కావు, కానీ తరచుగా మాత్రం తగాదాలు వస్తూ ఉంటాయి. అక్కడ ఎవరన్నా పక్కవాళ్ళు వచ్చి ఏమమ్మా ఏం జరిగింది, ఎందుకు కొట్లాడుకున్నారని చెప్పి అడిగారు అనుకోండి, కారణం ఏమి ఉండదు. వడ్ల గింజలు, బియ్యపు గింజ, అంతకన్నా అక్కడ అసలు ఏమి కుదరదనమాట. అసలు ఇటువంటి తగాదాలు ఉండేదే సృష్టిలో భార్యాభర్తలకు, ఇంకెవరికి కూడా ఉండవు కూడా. అటువంటి ఈ చిన్నపాటి తగాదాలు ఏవైతున్నాయి ఇవి తరచుగా వస్తున్నాయి అనుకున్నప్పుడు చిలికి గాలివానగా మారడానికి ఆస్కారం ఉంటుంది. కనుక అలా తరచుగా వస్తున్నప్పుడు ఈ ఇబ్బందులు తగ్గడానికి గాను భార్య చేయవలసిన పరిహారాన్ని ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తాను. చిన్నపాటి చిట్కా, మీరు ఎప్పుడైనా సరే శుచిగా వంట చేయండి. మొట్టమొదటి ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా అగ్నిహోత్రుణ్ణి అంటే గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు ఎప్పుడూ కూడా శుచిగానే వెలిగించాలి. స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకున్న తర్వాతే వంటగదిలోకి వెళ్ళండి. స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని దాంతోనే వంట చేయండి. చాలామంది వంట చేస్తే ఒళ్ళంతా జిడ్డు పడుతుంది, దాని తర్వాత స్నానం చేద్దాం అనుకుంటారు, కానీ తప్పు. స్నానం చేసిన తర్వాతే వంట చేయాలి. ఇది శాస్త్ర ప్రకారంగా చూసినా, శౌచ ప్రకారంగా చూసినా, సైంటిఫిక్ ప్రకారంగా చూసుకున్నా కూడా మంచిదే. కనుక అలా వంట వండిన తర్వాత ఆ వంటంతా అయిపోయింది కదా, వంటంతా అయిపోయాక 2 మెతుకులు తీసుకొని, అన్నం మెతుకులు తీసుకొని ఆ అగ్నిహోత్రంలో వేసి నమస్కారం చేసుకోండి. మా ఇంట్లో సుఖ సమృద్ధులు ఉండాలి, ప్రశాంతత ఉండాలి, నేను మా ఆయన కొట్లాడుకోకూడదు, అయిపోయింది. రాత్రి పడుకోబోయే ముందు ఇంకంతా పనంతా అయిపోయింది, మనం గ్యాస్ పొయ్యి కట్టేస్తున్నాం, ఇక మళ్ళీ గ్యాస్ పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ ఫ్లేమ్ ఏదైతే వస్తుందో దాని మీద అప్పుడు ఈ పాల చుక్కలు చక్కగా చిలకరించేసి అప్పుడు గ్యాస్ పొయ్యిని కట్టేసేయాలన్నమాట. ఇంతే మీరు చేయవలసింది. ఇలా కనుక మీరు చేసుకుంటూ వెళ్తున్నట్లయితే ఇది ప్రతినిత్యం చేస్తూ రావాలి. ఇలా చేయగా రాను ఇంట్లో అసలు ఈ తగాదాలు అనేటువంటివి లేకుండా ఉండటానికి చక్కగా భార్యాభర్తలు సీతారాముల్లా, చిలకా గోరింకల్లా, ఆది దంపతుల్లా ప్రశాంతంగా ఎదుటివారికి ఆదర్శంగా ఉండటానికి అవకాశాలు ఏర్పడతాయి. గురుగారు, బాత్రూమ్ డోర్స్ ఎక్కువసేపు తెరిచి ఉంచడం వల్ల ఏం జరుగుతుందో తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. దుర్వాసన వస్తుందనో లేకపోతే రకరకాలైనటువంటి కారణాల చేత, నిర్లక్ష్యం చేత ఇంట్లో ఉండేటువంటి బాత్రూమ్ డోర్స్ కనుక ఎక్కువసేపు తెరిచి ఉంచినట్లయితే మీరు ఊహించినటువంటి ఇబ్బందులు వస్తాయి. కారణం ఏమిటో తెలుసా అండి? ఈ బాత్రూమ్స్ ఏవైతే ఉంటాయి వీటన్నిటి కూడా ఆధిపత్యం వహించేటువంటి గ్రహం రాహు గ్రహం. రాహు యొక్క ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ రాహువు ఎప్పుడు కూడా విషం చిమ్ముతూ ఉండేటువంటి గ్రహం. అమృత తత్వం అంటే ఎలా ఉంటుందో తెలియనటువంటి వాడు. అందుకని ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. అందుకని ఈ బాత్రూమ్ డోర్స్ కనుక మీరు ఎక్కువసేపు ఇలా తెరిచి ఉంచుతూ ఉన్నారనుకోండి, దాని దగ్గర ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా ఇంట్లోకి రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏది? రాహు. అంటే ఆ రాహు ఇచ్చేటువంటి దోషాలన్నీ కూడా ఇంట్లోకి రావడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. రాహు మొట్టమొదటగా శత్రుత్వం వహించేది ఎవరితో? చంద్రుడితో, తర్వాత సూర్యుడితో. చంద్రుడు అంటే ఎవరు? మనఃకారకుడు. సూర్యుడు అంటే ఎవరు? నేను అనేటువంటి మాట. కనుక అప్పుడు ఈ 2 దెబ్బతింటాయి. మనలో ప్రశాంతత తగ్గుతుంది. చంద్రుడు అంటే మనస్సుకు కావాల్సిన ప్రశాంతత అది లేకుండా పోతుంది. ఈ నేను అనేది పెచ్చు పెరిగి అహంకారంగా మారుతుంది. నన్ను అంటావా,
నేనేంటో చూపిస్తా, నీ సంగతి ఏంటో తెలుస్తా, ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు ఈ బాత్రూమ్ డోర్స్ తెరవడం వల్ల ఇంట్లో తగాదాలకి కారణం వస్తుందా రావట్లేదా? అందుకోసం అని చెప్పని ఈ బాత్రూమ్ డోర్స్ అనేటువంటి ఎక్కువసేపు తెరిచి ఉంచడం అనేది మంచిది కాదు. ఇది బాత్రూమ్ డోర్స్ తెరవడం వల్ల ఎక్కువ నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది, దీనివల్ల ఇబ్బందులు కలుగుతాయి అంటానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హేతు ఇది. అంతేగాక వాస్తురీత్యా కూడా అండి ఇంకొక జాగ్రత్త కూడా తీసుకోవాల్సింది ఏంటంటే కనుక ఎప్పుడూ కూడా బాత్రూమ్ డోర్స్కి వేసి కాళ్ళు జాచుకొని పడుకోకూడదు. అప్పుడు కూడా అనారోగ్యాలు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎందుకంటే అప్పుడు ఈ కాళ్ళు ఎవరిని చూస్తున్నాయి? రాహునే చూస్తున్నాయి. ఈ రాహు గారికి చాలా చక్కటి గౌరవ మర్యాదలు మనం ఇస్తూ ఉంటారు, లేకపోతే ఆయన బుసలు కొట్టేటువంటి సర్పంలానే మనల్ని బాధించడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. కనుక ఎప్పుడు కూడా బాత్రూమ్ డోర్స్ అనేటువంటివి క్లోజ్ చేస్తూ ఉండండి. తదుపరి రాశుల యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు కూడా సాఫీగా సాగిపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఛాలెంజెస్ని స్వీకరించేటువంటి ప్రయత్నం చేస్తారు, పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఆర్థిక విషయాలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విశేషాలు, అలానే విద్యార్థులకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. క్రయ విక్రయాలు కూడా లాభిస్తాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు, పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోవడానికి ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. అలానే కోర్టు కేసులు కానీ వివాదాలకు సంబంధించిన అంశాలు కానీ ఉన్నట్లయితే వాటిల్లో మీదే పైచేయిగా కొనసాగడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎదుటివారిని బాగా అంచనా కూడా వేయగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారం కూడా సజావుగా సాగించుకుంటారు. కొత్త ఆలోచనలు చేస్తారు, వెంటనే వాటిని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు, పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు చికాకు, కోపం, ఆవేశం, అలసట ఇవన్నీ కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు మేము ఉన్నాం అని పలకరించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, రకరకాలైన వృత్తుల్లో ఉండేటువంటి వారికి కావచ్చు, పనిభారం పెరగడానికి, వెసులుబాటు తక్కువగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వృధా ఖర్చులు ఉంటాయి, ఇవి కూడా ఊహించినటువంటి ఖర్చులుగా ఉంటాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నేరేడు పండు రంగు, పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు గౌరవ మర్యాదల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. నిందలు కానీ, అపవాదులు కానీ, తగాదాలు కానీ ఉండడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ప్రయాణాల్లో కూడా ఈరోజు కొంచెం తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. మీరు అనుకునేది ఒకటి, జరిగేది మరొకటిగా ఉంటుంది. కనుక ప్రతి దాంట్లో కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి అని పెట్టుకుని ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయడం ఉత్తమం. ఒక ముక్కలో చెప్పాలంటే కనుక ఈరోజు అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, తాకట్లు పెట్టడం ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటూ రిస్క్ అనేటువంటి పదానికి ఎంత దూరంగా ఉంటే అంత మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. ఇంట్లో వివాదాలు ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు, పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పాటించడం. గురువుగారు, అరటిపండుని సృష్టించిన మహర్షి గురించి తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? అలాగేనమ్మా, మన మహర్షులు ఎంతటి గొప్పవారో మీ అందరికి కూడా తెలియజేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో అసలు ఈ రోజున అరటి చెట్టు పుట్టడానికి, అరటిపండు మనందరికీ కూడా లభించడానికి కారకుడైనటువంటి ఋషి గురించి మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఎవరా ఋషి అనుకుంటున్నారా? చెప్తే అవునా ఇతనా అనుకుంటారు. ఆ ఋషి పేరే దూర్వాస మహర్షి. మనం దూర్వాస మహర్షి అని పిలుస్తూ ఉంటాం, కానీ ఈయన దూర్వాసో మహర్షి అనాలని చెప్పని పెద్దలు చెప్పేటువంటి మాట. ఆయన అసలు పేరేమిటి? దూర్వాసో మహర్షి. సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు, శివుడి యొక్క తేజస్సుతో ఉద్భవించినటువంటి ఋషి, అత్రి మహర్షి యొక్క తనయుడు, దత్తాత్రేయ స్వామి వారికి చిన్న తమ్ముడైనటువంటి వాడు. అందుకని చెప్పని ఈయనేమి సామాన్యుడైనటువంటి వాడు కాదు, గొప్పవాడైనటువంటి వాడు. ఈ ఋషికి క్రోధభట్టారకుడు అనేటువంటి పేరుంది. అంటే కోపంలో, ఆవేశంలో ఆయన మించిన వారు ఎవరూ లేరట. ఈయన గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఒకానొక లోక కళ్యాణార్థమై ఆయన మన్యుని స్వీకరించారు. అంటే కోపాన్ని స్వీకరించి బయటికి రావాల్సిన స్థితి ఏర్పడింది. అందుకు ఆయన ఎప్పుడు కూడా కోపంగా ఉన్నట్టు కనబడుతూ ఉంటారు, కానీ ఆయన కోపం వల్ల ఎప్పుడు కూడా లోక కళ్యాణమే జరుగుతూ వస్తుంది. అది ఆయన చరిత్ర చూసినట్లయితే మనకు బాగా అర్థం అవుతుంది. ఈ దుర్వాస మహర్షి ఒకసారి వివాహం చేసుకోవాలనుకున్నారట. అనుకొని ఔర్వ మహర్షి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్ళి అని అడిగాడు. ఔర్వుడు అన్నట్ట, నా కూతురు నువ్వు భరించలేవు, అది ఒట్టి గయ్యాలి, అది ఎవరితోనూ అడ్జస్ట్ అవ్వదు, విపరీతంగా అరుస్తూ ఉంటుంది, కేకలు పెడుతూ ఉంటుంది, కోపం ఎక్కువ, నీకు కోపం ఎక్కువే, నీది అదే స్వభావం, ఒక వరలో 2 కత్తులు ఇమ్మడవు కనుక నేను ఇచ్చి పెళ్ళి చేయను అన్నట్టు. ఏం పర్వాలేదు లేవయ్యా, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నట్టు. మాటివి నాకు, మా అమ్మాయిని ఏమనకూడదు, తిట్టకూడదు, ఏం చేయకూడదు, శపించకూడదు, ఇవన్నీ చెప్పాడు. అన్నిటికీ దుర్వాసుడు ఒప్పుకున్నాడు, ఇచ్చి పెళ్లి చేశాడు.
పెళ్లి చేసిన తర్వాత ఇహ ఆవిడ విజృంభించింది. మామూలుగా విజృంభణ చేయలేదన్నమాట. కూర్చుంటే ఎందుకు కూర్చున్నా ఉంటుంది, పడుకుంటే ఎందుకు పడుకున్నా ఉంటుంది, అన్నిటికీ రాద్ధాంతమే. ఇప్పుడు ఈ గయ్యాలి భార్యని ఎదుర్కోవాలంటే భర్తకు ఉండేటువంటి మార్గాలు రెండే ఉంటాయి. ఒకటి, ఆవిడని యాక్సెప్ట్ చేసి తిట్టు అని చెప్పిన రెండు చెవులు ఆవిడకి అప్పచెప్పేసి కూర్చోవడం ఒక మార్గం. రెండవ మార్గం ఏమిటి, తనని అధీనంలోకి ఆవిడని తెచ్చుకునేటువంటి విధంగా అంతటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండటం. ఈయన రెండో దానికి రాలా, మొదటి దానికి వచ్చాడనమాట. ఇష్టం ఏమైనా చేసుకొని వదిలేశాడు. ఏది, ఏ దుర్వాస మహర్షిని చూసైతే కనుక బ్రహ్మాది దేవతలు కూడా హడలిపోతారో అటువంటి దుర్వాస మహర్షిని కూడా శుభ్రంగా తీసుకుని మూల కూర్చోబెట్టింది కందలిక. ఒకరోజు ఈయన ఈ బాధపడలేక ధ్యానం చేసుకుందామని కళ్ళు మూసుకు కూర్చున్నట్ట. ఏంటి, నేను పక్కన ఉంటే నన్ను పట్టించుకోకుండా కళ్ళు మూసుకున్నావు, ముందు కళ్ళు తెరు అందిట ఆవిడ. ఈయన మామూలుగానే అప్రయత్నంగానే కళ్ళు తెరిచాడు. ఋషి కదా, ఆ తప ప్రభావం చేత ఈయన అసంకల్పితంగానే కళ్ళు తెరిచినప్పటికి కూడా అందు నుండి అగ్నిజ్వాలలు వచ్చి ఆ తేజస్సును తట్టుకోలేక ఆవిడ మాడి బూడిదైపోయి. ఆ బూడిద కుప్ప వంక చూసేట, అయ్యో నేనేం చేయలేదు కదా, అయినా ఇవాడు చనిపోయింది అని చెప్పని బాధపడుతుంటే ఆ బూడిద కుప్పలోంచి ఒక దివ్యమైనటువంటి స్త్రీమూర్తి బయటకు వచ్చి, ఋషి నీ వల్ల నాకు శాప విమోచనమైంది, నాకు తెలియక నా యొక్క పూర్వకర్మ ప్రభావం చేత నిన్ను బాధించాను, నన్ను క్షమించు అని చెప్పని నమస్కారం చేసి ఆవిడ వెళ్ళిపోయింది. కానీ లోకం ఏముంటుంది, భార్యను చంపిన పాపిష్టి అని తిడుతుంది. అందుకని ఈ నింద ఎలా పోగొట్టుకోవాలని బాధపడుతున్నట్ట. బాధపడి ఆలోచన చేసి లోకోపకారంగా ఉండటానికి, తన మీద నిందపడకుండా ఉండటానికి ఆ బూడిద నుంచి ఒక వృక్షాన్ని సృష్టి చేసేట. అదే కదలీ వృక్షము. ఆవిడ కందలిక కదా, అందుకని అది కదలీ వృక్షం అయింది. అదే అరటి చెట్టు. అలా అరటి పండు పుట్టింది, అరటి చెట్టు పుట్టింది అని చెప్పని మనకి పురాణాల్లో కనబడుతున్నటువంటి మాట. కనుక ఈరోజు దేవతామూర్తులందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కదలీ వృక్షం లేదా ఆ అరటి పండ్లు మనకి లభించడానికి ప్రధానమైనటువంటి హేతుమైనటువంటి ఋషవరయ్య అంటే దుర్వాస మహర్షి. ఔర్వ మహర్షి వచ్చాడు ఈయన దగ్గరికి. అల్లుడిని కూతుర్ని చూసిపోదామని. ఎక్కడుంది కూతురు లేదు. జరిగిన విషయం అంతా చెప్పాడు దుర్వాసుడు. ఏదైనా కావచ్చు, నా కుదిరితే తప్పై ఉండొచ్చు, కానీ నా కూతురు లేకపోవడానికి కారణం మాత్రం నువ్వే అయ్యావు గనక నీకు గొప్పదైనటనే అవమానం కలుగుతుంది అని చెప్పి ఈయన శాపం పెట్టి వెళ్ళిపోయాడు. ఈ శాప ప్రభావ కారణం చేతనే దుర్వాస మహర్షి తర్వాత అంబరీషుడి యొక్క వృత్తాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ భంగపడ్డాడు అనేటువంటి మాట ఒకటి మనకు కనబడుతోంది. ఈయన అసామాన్యమైనటువంటి పనులు అనేకం చేసినటువంటి వాడు. ఒకసారి ద్వారకా నగరానికి వెళ్ళాడు. ద్వారకా నగరానికి వెళ్ళి అక్కడ కృష్ణుడిని, రుక్మిణీదేవిని, సత్యభామాదేవిని వీళ్ళందరినీ పరీక్ష చేశాడు. ఆ పరీక్ష చేసేటువంటి క్రమంలో నాకు ఆకలిస్తోంది, చక్కగా నాకు పరవాణం వండుకురా అని చెప్పి శాసనం చేశాడు రుక్మిణీదేవిని. అక్కడ వెళ్ళి పరవాణం వండుకొచ్చింది. వేడి వేడి పరవాణం తీసుకెళ్ళి ఆవిడ నెత్తిని పోసేట. నెత్తిని పోసిన తర్వాత అక్కడ పక్కనే కృష్ణుడిని అట్ట, ఇక్కడ ఆ పరవాణం తెచ్చిన ఒళ్ళంతా పూయి అన్నట్ట. ఈయన కృష్ణుడు మొత్తం ఒళ్ళంతా పూసేట. మొత్తం పూసావు కానీ అరిపాదాల దగ్గర వదిలేసావు కనుక నువ్వు నీ శరీరాన్ని వదిలేయడానికి గాను ఈ అరిపాదాలే కారణమవుతాయి అన్నట్టు. అందుకనే ఆ వేటగాడు గురి చూసి కొట్టేటప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క నిర్యాణ సమయంలో అరిపాదాల దగ్గరే కొట్టాడని చెప్పని ఋషి శాపం ఇలా ఫలించింది అనేటువంటి మాట మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన ఆంతర్యం ఏంటంటే కనుక అతని ఏదో ఒక ప్రకారంగా కృష్ణుడు తన శరీరాన్ని వదిలివేయాలి, దానికి ఒక నిమిత్తం కావాలి. ఆయన పరమాత్మ ఏం చేయాలి, అందుకని దీని నిమిత్తంగా చేసుకున్నాడు. దానికి సహకరించినటువంటి వాడు దుర్వాసుడు. ఇలానే రామావతారంలో కూడా చేశాడు. ఈయన కృతయుగం నాటి ఋషి రామచంద్రమూర్తి మారువేషంలో వచ్చినటువంటి యమధర్మరాజుతో కూర్చొని ధార్మికమైనటువంటి చర్చ ఒకటి చేస్తున్నాడు. బయట లోపలికి ఎవరూ రాకుండా ఉంటాను కానీ లక్ష్మణస్వామిని నియోగించాడు. అదే సమయంలో దుర్వాస మహర్షి వచ్చాడు. లక్ష్మణుడు చెప్పాడు లోపలికి ఇప్పుడు వెళ్ళడానికి కుదరదని, వంశం అంతా నాశనం అయిపోతుంది, శాపం పెడతా జాగ్రత్త అన్నాడు. లక్ష్మణుడు భయపడి లోపలికి వెళ్ళి అన్నగారికి చెప్పాడు. ఈ వచ్చినటువంటి ధర్మరాజు ఏమో అదృశ్యమైపోయాడు, యమధర్మరాజు అదృశ్యమైపోయాడు. లక్ష్మణుడు విషయం చెప్పాడు. సరే దుర్వాసుడు లోపలికి వచ్చాడు, ఆయనకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, గౌరవించారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత లక్ష్మణుడిని దేశ బహిష్కరణ చేస్తున్నాను, నువ్వు నియమం తప్పావు కనుక అని రాముడు ఆయన దేశంలోంచి పంపించేశాడు. రామ వియోగాన్ని తట్టుకోలేనటువంటి లక్ష్మణస్వామి సరియూ నదిలోకి వెళ్ళి తన అవతార పరిసమాప్తి చేసి ఆదిశేషుడుగా ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత రామచంద్రమూర్తి కూడా అదే సరియూ నదిలోకి వెళ్ళి తన దివ్యమైనటువంటి నారాయణ స్వరూపాన్ని స్వీకరించి వైకుంఠానికి చేరాడు అని చెప్పంటే రామావతార పరిసమాప్తికి కృష్ణావతార పరిసమాప్తికి కూడా బీజం వేసినటువంటి వాడెవరు, దూర్వాస మహర్షి. ఐశ్వర్య మద గర్వం చేత గర్వితుడైనటువంటి ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచడం కోసం అని చెప్పని అతనికి శాపం పెట్టి అతని ఐశ్వర్యమంతా కూడా సముద్రం పాలయ్యే విధంగా చేసి తర్వాత మళ్ళా ఆ సముద్రం చిలకడానికి కానీ హేతుభూతుడై సముద్రం నుంచి మహాలక్ష్మితో సహా చింతామణి, కల్పవృక్షం, కామధేనువు ఇత్యాది ఐశ్వర్యమంతా కూడా ఉద్భవించడానికి కారకుడైనటువంటి వాడు కూడా దూర్వాస మహర్షి. ఇలా దూర్వాసుడి యొక్క వృత్తాంతం చాలా విస్తారంగా ఉంటుంది. ఈయన చేసినటువంటి అనేకమైనటువంటి స్తోత్రాలు కూడా ఉన్నాయి. వాటిలో పరశంభు మహిమనా స్తోత్రం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం కూడా ఉంది. అలానే దేవీ మహిమనా స్తోత్రం అనేటువంటి ఒక స్తోత్రం ఉంది. ఇలా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలు కూడా వీరు చేసినటువంటివి మనకు కనబడుతున్నాయి. వీటన్నిటిని కూడా పారాయణ చేయడం వల్ల ఆయా దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందగలుగుతాం. అటువంటి క్రోధభట్టారకునైనటువంటి దుర్వాస సోమ మహర్షి మనందరూ కూడా అనుగ్రహించుగాక.
కాక అని చెప్పిన ప్రార్థిద్దాం, తరిద్దాం. గురువుగారు, ఎంతో గొప్ప చరిత్ర కలిగిన దూర్వాస మహర్షి చరిత్ర గురించి చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశుల యొక్క దినఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. పాత పరిచయాలు బాగా ఉపయోగపడతాయి. కొత్త పరిచయాలు మరింతగా బలపడతాయి. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. వేళకు చక్కటి నిద్రాహారాలను కూడా కలిగి ఉంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రోజువారీ పనులు అయినప్పటికీ కూడా అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. సౌకర్యాలు ఉన్నా ఉపయోగపడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇంట్లో వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనేటువంటిది ఈరోజు మీకు ఉండేటువంటి బాధగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అప్పిచ్చినా, తీసుకున్నా, తాకట్లు పెట్టినా ఇబ్బందులు కలుగుతాయి కనుక ఇటువంటి వాటికి కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పాటించడం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మానసిక అప్రశాంతత, ఆందోళన కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇవి రెండు రకాలుగా ఉండొచ్చు. వ్యక్తిగత జాతకాలు బాగున్నటువంటి వాళ్ళకి ఇవి చెప్పుకోదగినటువంటి చికాకుని కలగజేసే విధంగా ఉంటే, వ్యక్తిగత జాతకాలు బాగున్నటువంటి వారికి వర్క్ బాగా వేగంగా సాగుతున్నటువంటి కారణం చేత ఉండేటువంటి స్ట్రెస్గా మనం చెప్పుకోవాలి. కొంతమందికి స్ట్రెస్ ఉపయోగపడుతోంది, కొంతమందికి స్ట్రెస్ ఉపయోగపడట్ల, అంతే తేడా. మొత్తానికి మాత్రం స్ట్రెస్ ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదుర ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు సహకరించేటువంటి గ్రహాల సంఖ్య రోజు కొంచెం తగ్గుతున్నటువంటి కారణం చేత రోజువారీ పనులకు పరిమితం అవటం అనేది మంచిది. ఊహించినటువంటి ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలు చికాకు పరుస్తాయి. ఇష్టం లేనటువంటి బాధ్యతలు స్వీకరించవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. మొహమాటాల వలన ఇబ్బందులు కూడా కలుగుతాయని చెప్పుకోవాలి. మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. డాక్టర్కి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఉండదగింది కాదు. ఇటువంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వేళకు నిద్రాహారాలు కూడా ఉండవు. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం కాలభైరవాష్టకాన్ని పాటించడం. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో దినఫలితాలతో పాటు అరటిపండుని మనకు అందించిన దూర్వాస మహర్షి చరిత్ర గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి ఇవాళ శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.